అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. మళ్ళీ మనం మొన్నటి రోజు నుండి ఫార్చునేట్ టు లవ్ హిమ్ అనే పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాము. అది 1933వ సంవత్సరం. బాబా స్త్రీలందరితో కలిసి, అంటే స్త్రీ మండలి వారితో కలిసి ఖండీవాలి అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ పాశ్చాత్య స్త్రీలందరూ కూడా భారతదేశం రాబోతున్నారు. కాబట్టి వాళ్ళందరితోటి కూడా ఈ మండలి స్త్రీలను కూడా తీసుకుని బాబా ఉత్తర భారతదేశానికి వెళ్ళాలి అని ముందుగా అనుకున్నారు. అందువలన వాళ్ళందరికీ చెప్పారు, మీరందరూ కూడా రావాలి అని. బజారుకి వెళ్ళి కొన్ని చీరలు, అలాగే ప్రయాణానికి అవసరమైన వస్తువులను కొనుక్కోమన్నారు. చాలా కాలం తర్వాత స్త్రీలందరూ కూడా బజారుకు వెళ్ళడం ఇదే తొలిసారి. అందరూ ఆనందించారు. పాశ్చాత్య స్త్రీలను కలుసుకునేందుకు వాళ్ళందరూ కొంచెం కొత్తగా ఆహార్యం, అంటే దుస్తులు, వస్త్రధారణ చేసుకున్నారు. మంచి మంచి చీరలు ధరించారు, లిప్స్టిక్ వేసుకున్నారు, హై హీల్స్ చెప్పులు వేసుకున్నారు. ఇలా పాశ్చాత్య స్త్రీలను ఆహ్వానించడానికి వీళ్ళందరూ కూడా సిద్ధమయ్యారు. బాబా వాళ్ళందరి పేర్లు చెప్పారు. ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళకి తాను పెట్టినటువంటి మారు పేర్లను కూడా చెప్పడం జరిగింది. అలా పాశ్చాత్య స్త్రీలు బాబా ఉండేటటువంటి ఆ ప్రాంతానికి రావడం జరిగింది. వాళ్ళందరూ బాబాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రంగా వచ్చారు. బాబా వారితో దాగుడు మూతలాడారు. తనను కనుక్కోవలసింది అని చెప్పి ఒక గదిలో దాక్కున్నారు. ఎవరు కనుక్కోలేకపోయారు. చివరికి డీలియోన్ ఆమె కనుక్కుంది. బాబా స్నానాల గదిలో దాక్కుని ఉండడం చూసింది. అందరికీ ఆమెకు ఆలింగనం ఇచ్చారు. అలాగే బాబా అందరినీ సమాదరించి ఆలింగనం ఇవ్వడం జరిగింది. బాబాతో ఉండడం చాలా సంతోషం కలిగింది వాళ్ళందరికీ. అలాగే ఈ మన స్త్రీలందరూ కూడా, స్త్రీ మండలి వారందరూ కూడా వాళ్ళందరితోటి కలిసిమెలిసి 2 రోజుల పాటు ఉన్నారు. ముందుగా అనుకున్నట్లుగా బాబా తన స్త్రీ మండలి వారిని తీసుకువెళ్ళదలుచుకోలేదు. మళ్ళీ మనసు మార్చుకున్నారు. వాళ్ళందరినీ నాసిక్ తీసుకొచ్చారు. అక్కడ ఉండమని పాశ్చాత్య స్త్రీలతో కలిసి బాబా ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి ఆగ్రా, అలాగే కాశ్మీర్ మొదలైన ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇలా పాశ్చాత్యులు ఇండియా వచ్చి వెళ్ళిన తర్వాత, అంటే వాళ్ళని ఎక్కువ రోజులు ఉండమన్నారు, కానీ 3 వారాల లోపుగానే వాళ్ళను వారి వారి స్వస్థలాలకు పంపించి వేశారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ సంవత్సరం బాబా మరో 2 సార్లు యూరోప్ పర్యటించి వచ్చారు. ఖుర్షద్ మొదలగు స్త్రీలందరూ కూడా నాసికాశ్రమంలోనే ఉండసాగారు. తర్వాత 1933 ఆ సంవత్సరం చివరిలో, అంటే నవంబర్ డిసెంబర్ నెలల్లో బాబా తన స్త్రీ మండలి వారు, పురుష మండలి వారితో కలిసి, అంటే వాళ్ళందరూ కలిసి మొత్తం 70 మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకుని నాసిక్ నుండి మెహరాబాద్కి మకాం మార్చారు. స్త్రీలందరూ మెహరాబాద్ కొండ మీద నీటి ట్యాంకు బిల్డింగ్ ఉంది కదా, అందులో ఉన్నారు. పురుషులందరూ కింది మెహరాబాద్లో పాత మెస్ ఉండేటటువంటి హాల్లో ఉన్నారు. ఆ సమయంలో మెహర్ బాబా తరచుగా మెహరాబాద్ నుండి బయట ప్రాంతాల్లోనే ఉండేవారు. ప్రపంచ పర్యటనల్లోనూ ఉండేవారు, లేదా మస్తుల సాంగత్యం కోసం, మస్తుల కోసం తిరుగుతూ ఉండేవారు. ఆ తర్వాత 36వ సంవత్సరంలో
మే నెలలో బాబా రాహూరిలో మస్తుల కోసం ఒక ఆశ్రమాన్ని నెలకొల్పడం జరిగింది. స్త్రీలందరూ మెహరాబాద్ కొండ మీద అసాధారణమైనటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జీవిస్తూ మామూలుగా రోజు చేసేటటువంటి పనులతో బాటుగా వాళ్ళు పక్షులను, జంతువులను పెంచడం ప్రారంభమైంది. అలా నాసికాశ్రమంలో సుమారు 5 సంవత్సరాలు నివసించిన స్త్రీ పురుష మండలి వారందరూ కలిసి, అంటే మెహ్రా, మణి, నాజా, వాలు, సూనామాసి, ఖుర్షెద్ వీళ్ళందరూ కలిసి బాబాతో పాటు మెహరాబాద్ రావడం జరిగింది. నీటి ట్యాంకు మనకందరికీ తెలుసు, ఇప్పుడు మెహర్ రిట్రీట్ అంటాము. ఆ నీటి ట్యాంకు ఇటువైపు ఉన్నటువంటి, అంటే తూర్పు వైపు ఉన్నటువంటి గదిలో వాళ్ళు నివసించసాగారు. అంతకు ముందు రోజుల్లో బాబా అక్కడే ప్రేమాశ్రమం పిల్లలతో ఉన్నారు. అప్పుడు స్త్రీలందరూ కూడా ఎంతో ఆతృత పడేవారు, వాళ్ళు కూడా కొండ మీదకు వెళ్ళాలి అని. కానీ ఆ సమయంలో వాళ్ళకి అనుమతి ఉండేది కాదు. కానీ ఇప్పుడు బాబా ఆదేశం ప్రకారం ఆ మెహర్ రిట్రీట్, ఇప్పుడు ఉన్నటువంటి మెహర్ రిట్రీట్ అంటే నీటి ట్యాంకుకి ఇటువైపు ఉన్నటువంటి గదిలో వీళ్ళు నివాసం ఉండమని చెప్పారు బాబా. నాసిక్లో వాళ్ళందరూ కూడా నేల మీదే పడుకునేవారు. కానీ వాళ్ళు ఎన్నడూ కూడా సౌకర్యాల గురించి లేదా కింద పడుకుంటున్నాం అనే విషయాల గురించి పట్టించుకోలేదు. కానీ మెహరాబాద్ కొండపైకి వచ్చినప్పుడు బాబా వారు నివసించబోయే గది తలుపులు తెరిచి చూపించారు. అక్కడ ఉన్న ఇనుప మంచాలు వాళ్ళకి ఆశ్చర్యం కలగజేశాయి. బాబాతో నివసించడం ప్రారంభించాక అదే తొలిసారి స్త్రీ మండలి వారు ఈ మంచాల మీద నిద్రించడం. ఆ గదిలో అవి తప్ప ఇంకేమీ లేవు. వాళ్ళ పెట్టెలు మాత్రం ఒకదాని మీద ఒకటి పెట్టుకునేవారు. రాత్రి సూనామాసి వాళ్ళు ఉన్నటువంటి గదికి తాళం వేసి తాళం చెవులు తన దగ్గరే పెట్టుకునేది. బాబా ఖుర్షెద్ని రాత్రి సమయంలో మెహ్రా నిద్రిస్తోందో లేదో అప్పుడప్పుడు చూడవలసిందిగా ఆదేశించారు. సూనామాసి అలారం పెట్టుకుని, అంటే ఇదంతా కూడా ఆ 1933వ సంవత్సరంలో నాసికాశ్రమం నుండి బాబా తన మండలి వారితో మెహరాబాద్ వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఖుర్షెద్ చెప్పగా మనం చదువుకుంటూ ఉన్నాం. సూనామాసి అంటే రాత్రి గది తలుపు తాళం వేసి తన దగ్గరే పెట్టుకునేది తాళం చెవిని. ఉదయమే అలారం పెట్టుకుని నిద్ర లేచేది. లేచి తాళాలు తీసి ఆవరణ ఉంది కదా, మెహరాబాద్ కొండ మీద మనకందరికీ తెలుసు, ఆ ఆవరణ ఉన్నటువంటి ఆ గేటు దగ్గరకు వెళ్ళేది. అంటే బాబా సమాధి ఉన్న వైపు ఉన్నటువంటి ఆ గేటు దగ్గరకు వెళ్ళేది. అక్కడ బాబాతో కలిసి బాబా యొక్క సమాధి, అంటే అప్పుడు గోతి గది, ఆ గోతి గదిలోకి తీసుకువెళ్ళేది. మెహ్రా, ఖుర్షెద్, నాజా వీళ్ళందరూ నెమ్మదిగా నిద్రలేచేవారు. కానీ ఎక్కువసేపు వాళ్ళకి పడుకునే వీలు ఉండేది కాదు. లేచి బాబాకు టీ పెట్టవలసి ఉంది. బాబా తన పని ముగించుకుని ఉదయమే వచ్చి వంటగదికి వచ్చేవారు. ఆ వంటగదిలో కూర్చుని టీ తాగేవారు. ఆ వంటగదిలో వీళ్ళు బాబా కోసం ఒక చెక్క బల్ల మీద ఒక రేకు ఉన్నటువంటి ఆ చెక్క బల్ల మీద ఒక మంచి క్లాత్ వేసేవారు. ఆ వస్త్రం పరిచి బాబాకు సౌకర్యంగా ఉండేలా మెత్తటి చిన్న పరుపు కూడా ఏర్పాటు చేశారు. బాబా వంటగదిలో ఉన్నటువంటి ఆ ఆసనం మీద కూర్చుని టీ తాగేవారు. వెనుక గోడ వైపు, అంటే బాబాకు వీపుకు ఆనుకునేలాగా ఒక మంచి దిండు కూడా ఏర్పాటు చేశారు. అలా బాబా సౌకర్యంగా కూర్చుని టీ తాగుతుండగా స్త్రీలందరూ కూడా చేరి అక్కడ ఆయన వద్ద కూర్చుని
ఆయన పాదాలు ఒత్తుతూ ఉండేవారు. ఆ సమయంలో బాబా మెహ్రాబాదు కొండ మీద ఉన్నటువంటి ఆ గోతి గది అంటే ఇప్పుడు సమాధి దాని ప్రక్కనే అంటే ఇప్పుడు మణి మొదలైన వాళ్ళ సమాధులున్నాయి. అక్కడ ఆ ప్లాట్ఫారం మీద నిద్రించేవారట. బాబా తమకు అత్యంత సమీపంలో ఉన్నారు అనేటటువంటి భావన వీళ్ళకి అమితమైనటువంటి ఆనందాన్ని కలగజేసేది స్త్రీ మండలి వారికి. అక్కడ అంటే బాబా ఎక్కడైతే పడుకున్నారని మనం చెప్పుకున్నామో అక్కడ ఒక మంచం ఏర్పాటు చేశారు. ఆ మంచాన్ని సూనా ఖుర్షద్ వీళ్ళు వచ్చేటప్పుడు బొంబాయి నుండి తీసుకొచ్చారు. దానికి ఒక దోమతెర కూడా ఉండేదట. ఆ మంచం మీద అంటే బొంబాయిలో ఉన్నప్పటి సంగతి చెప్తోంది. బొంబాయిలో ఉన్నప్పుడు ఒకసారి షెరియార్జీ రావడము అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది ఒకసారి అంతకు ముందు రోజుల్లో చదువుకున్నాం. షెరియార్జీ వస్తాడు బొంబాయి నగరానికి. వచ్చినప్పుడు ఈ సూనామాసి ఇంట్లో బస చేస్తాడు. ఖుర్షద్ అప్పుడు చిన్నపిల్ల. వెనకాతల ఉండి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటుంది. షెరియార్జీ ఖైకుస్రూకి తాను భగవదన్వేషణ సమయంలో జరిగిన సంఘటనలు ఆ మంచం మీదే కూర్చుని చెప్పాడట. ఆ మంచాన్ని బాబా ఖుర్షద్ అలాగే సూనా వాళ్ళిద్దరూ మెహ్రాబాద్ వచ్చేటప్పుడు బాబా కోసం ఆ మంచాన్ని తెచ్చారు. ఆ దోమతెర ఆ రోజుల్లో మెహ్రాబాద్లో విపరీతమైనటువంటి గాలి వీచేది. కాబట్టి ఆ దోమతెరను మడిచి పక్కన పెట్టారు. మండలి వారిలో అంటే పురుష మండలి వారిలో ఎవరో ఒకరు ప్రతిరోజు బాబాకు నిద్రపోకుండా కాపలా ఉండేవారు. ఒకనాటి ఉదయం సూనామాసి లేచి ఒక చిన్న స్టూల్ మీద కూర్చోబోయింది. అది వెదురుతో చేసినటువంటి చిన్న మోడా లాంటిది. అది బాబా ఆమెకు ఒకసారి కొనిపెట్టారు. ఆమె కోసం తెచ్చారు. దాని మీద కూర్చోబోతుండగా దాని మీద ఒక పెద్ద పాము చుట్ట పెట్టుకుని పడుకుని ఉండడం చూసింది. వెంటనే లేచి నిలబడింది. ఆ పాము అక్కడ నుండి నెమ్మదిగా కదిలి పాకి వెళ్ళిపోయింది. మరొకసారి అంటే అక్కడ ఆ వాతావరణం గురించి చెప్తోంది. ఆ రోజుల్లో విపరీతంగా పాములు, తేళ్ళు వాటితోటే వీళ్ళందరూ కూడా సహజీవనం చేశారా అనిపిస్తూ ఉంటుంది. నాజా చెప్పులకు మరొకసారి ఒక పాము చుట్ట పెట్టుకుని ఉందట. ఆ తర్వాత అదిలించగానే అక్కడి నుంచి అది కూడా జారిపోయింది. బాబా స్త్రీలందరికీ కూడా ముందు జాగ్రత్త చర్యలు ఎలా తీసుకోవాలో, ఒకవేళ పాము కాటు వేస్తే ఏ విధంగా చికిత్స చేసుకోవాలో ఇవన్నీ స్త్రీలకు నేర్పారు. వారికి పాము కాటు వేసినప్పుడు ఆ భాగాన్ని ఎలా కొయ్యాలో, అందులోంచి విషం ఎలా తీయాలో, అలాగే అందులో పొటాషియం పర్మాంగనేట్ అనే ద్రావణాన్ని వేసి ఎలా కట్టాలో ఇవన్నీ బాబాయే స్త్రీ మండలి వారికి నేర్పడం జరిగింది. స్త్రీలందరూ ఏకాంతంలో ప్రత్యేకమైనటువంటి కట్టుదిట్ట ఏర్పాట్ల మధ్య జీవించేవారు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ఆవరణ దాటి బయటకు రాకూడదు. అంతేకాకుండా ఇంతకుముందు వాళ్ళ ఆవరణలో తిరుగుతూ ఉండేవారు. అంటే కింద పోస్ట్ ఆఫీస్ భవనంలో ఉన్నప్పుడు, టోకాలో ఉన్నప్పుడు, అలాగే నాసిక్లో ఉన్నప్పుడు. కానీ అంటే పురుషులతో మాట్లాడకూడదు, కానీ వాళ్ళని వాళ్ళని అంటే వాడు కనిపించకుండా ఉండాలి అని అప్పుడు రూల్ లేదు. కానీ బాబా ఎప్పుడైతే మెహ్రాబాద్ వీళ్ళందరినీ తీసుకొచ్చారో అప్పటి నుండి వీళ్ళందరికీ మరిన్ని కట్టుబాట్లు అధికమయ్యాయి. కాబట్టి ఆవరణ దాటి బయటికి రాకూడదు, అలాగే ఆవరణ లోపల కూడా తిరగకూడదు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు చాలా విరామం లేకుండా బిజీగా ఉండేవారు. తూర్పు వైపున ఉన్నటువంటి గదిలో తూర్పు వైపున ఉన్నటువంటి గది వీళ్ళకి
ఇవ్వబడినటువంటి గది. స్త్రీలందరూ కూడా అక్కడే నిద్రించేవారు. ఆ గది నుండి వంటశాలకు వెళ్ళడము, అలాగే వంటశాల నుండి గదికి రావడము మాత్రమే వాళ్ళు చేయాలి. అదొక్కటే అనుమతి ఉండేది. ఖుర్షద్ మొదలగు స్త్రీలు వీళ్ళందరూ కూడా వంటగదిలోకి వెళ్ళడానికి కూడా వెదురు తడికలతో గూడులాగా ఏర్పాటు చేశారు. అంటే ఒక గుహలోంచి నడిచి వెడుతున్నట్లుగా ఏర్పాటు చేశారు. వెదురు తడికలతో ఒక సొరంగం ద్వారా వెడుతున్నట్లుగా ఉండేది. అందులో నుండి కూడా అంటే ఆ వెదురు తడికల్లో నుండి కూడా బయటికి చూడకూడదు. వారుండే గదికి కిటికీలు ఉండేవి కాదు. మనకు తెలుసు ఈ వాటర్ ట్యాంక్ బిల్డింగుకి పైన చిట్ట చివర ఎక్కడో గాలి చొరబడ్డం కోసం కిటికీ ఉండేది. అది ఎవరికి అందే ఎత్తులో కూడా ఉండదు. చాలా అందనంత ఎత్తులో ఉంటుంది. అది నిజంగా వాటర్ ట్యాంక్‌కి ఉపయోగపడినది గది కాబట్టి కిటికీలు అలాంటివేమీ లేవు. అందువలన వాళ్ళంతా ఆ రోజుల్లో మస్తుల్లాగా బయట ప్రపంచం తెలియకుండా రాత్రి పగలు తేడా లేకుండా రోజులు గడిపేవారట. ఆ సమయంలో బాబా మెహ్రాకి ఖుర్షద్‌కి వ్రాయడం చదవడం కూడా కూడదన్నారు. అంటే మెహ్రా అలాగే ఖుర్షద్ వీళ్ళిద్దరూ కూడా వ్రాయకూడదు, చదవకూడదు. బాబా మణి కోసం అనేక రకాల పుస్తకాలు తెచ్చిచ్చేవారు. కానీ మెహ్రా ఖుర్షద్ వాటిని తాకకూడదు. అలాగే వారి దగ్గర వివిధ రకాలైనటువంటి పుస్తకాలు ఉండేవి. మనము ఇంతకు ముందు చదువుకున్నాం. బ్రోచెస్ అవన్నీ తయారు చేసేవాళ్ళు. బాబా కోసం దండలు, బొమ్మలు ఇవన్నీ తయారు చేసేవారు. అది వాళ్ళు కొన్ని పుస్తకాలు చూసి దాంట్లో ఉన్నట్లుగా వాళ్ళు తయారు చేస్తూ ఉండేవారు. అలాంటి పుస్తకాలు వీళ్ళ దగ్గర అనేక ఉన్నాయి. అంటే అందులో కొన్నింటి వస్తువులు తయారు చేయడం ఎలా, బొమ్మలు మొదలైన వస్తువులు చేయడం ఎలా, ఇలాంటివన్నీ కూడా విషయాలు వివరించబడి ఉండేవి. మెహ్రా చేసే పనులన్నిటినీ డైరీ రూపంలో వ్రాయమని మణిని ఆదేశించారు బాబా. బాబా మెహ్రాకు పురుషులను చూసేందుకు వీల్లేదు. అలాగే పురుషుల గొంతు కంఠస్వరం వినడానికి కూడా వీల్లేదు. కొండ మీద మరి పనులు చేయించేవారు ఆ రోజుల్లో. కొండ మీద పనివాళ్ళు వచ్చి పనులు చేసేటప్పుడు వాళ్ళ గొంతు శబ్దాలు కూడా మెహ్రా వినకూడదు. వాళ్ళు వెళ్ళాక మాత్రమే వీళ్ళు గదిలోంచి బయటికి రావాల్సి ఉంది. వాళ్ళు వచ్చే ముందే వీళ్ళు బయట పనులన్నీ కూడా పూర్తి చేసుకుని వాళ్ళు గదిలోకి వచ్చేసేవారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మాత్రమే వాళ్ళు గది నుండి బయటికి వచ్చేవారు. అందువలన స్త్రీలందరూ తూర్పు గది తలుపులు వేసుకుని లోపలే ఉండేవారు. పనివారు ఉండగా వారిలో వారు మాట్లాడుకునేవారు కూడా కాదు. కొన్నిసార్లు పనివారు గొంతులు వినిపించకుండా వాళ్ళు ఏదైనా గట్టిగా మాట్లాడుతూ శబ్దం చేస్తూ ఉంటే తరచూ మణి సితార్ వాయిస్తూ వాళ్ళ గొంతులు వినపడకుండా చేసేది. అది 1934వ సంవత్సరం తొలి రోజులు. మెహ్రా, మణి, ఖుర్షద్ ముగ్గురు ఎప్పుడూ విడిగా ఉండకండి అని బాబా చెప్పారు. ఒక్కటిగానే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడి నుంచి వచ్చినా ముగ్గురు కలిసి వస్తూ ఉండడం వెడుతూ ఉండడం చెయ్యాలి. కలిసే ఉండమని బాబా చెప్పడం జరిగింది. మెహ్రా స్నానం చేసేటప్పుడు ఆమె వ్యక్తిగత అవసరాలు కొరకు తప్ప ఎన్నడూ ఒంటరిగా ఉండేది కాదు. అది కొంచెం కష్టంగానే ఉండేది. ఎందుకు అంటే ఎవరి పనులు వాళ్ళకి ఉండేవి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మెహ్రాతో పాటు ఉండాల్సి ఉండేది. ముగ్గురిలో ఎవరైనా ఒకరు వాళ్ళు కావలసిన సామాన్లు ఒక చోట నుంచి ఒక చోటికి తీసుకురావడం మర్చిపోతే ముగ్గురు కలిసి వెళ్ళి ఆ వస్తువులను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకు కావలసిన ప్రదేశాల్లో పెట్టుకునేవారు. ఇది కొంచెం కష్టంగానే ఉండేది.
అందువలన వారు ఏం చేసేవారు అంటే వాళ్ళకి అవసరమైనటువంటి సామాన్లు, కుట్టు పని వస్తువులు, అల్లికలకు చెందినటువంటి వస్తువులు ఇవన్నీ ఒక పెట్టెలో పెట్టుకుని వాటిని కూడా తీసుకువెడుతూ ఉండేవారు. అంటే ఎప్పుడు ఏం మర్చిపోయినా ముగ్గురు వెళ్ళవలసిన పని లేకుండా వాళ్ళ దగ్గరే అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మెహరాని అంటిపెట్టుకుని మణి, ఖుర్షిద్ ఎందుకుండాలో బాబా వాళ్ళకి చెప్పలేదు. ఒకసారి మణి బాబాను అడుగుతుంది. బాబా, మెహరా దగ్గర ఇద్దరం ఉండడం ఎందుకు? ఒకళ్ళు సరిపోదా అని. బాబా అంటారు, ఒకరు నిద్రపోతే మరొకరు ఆమెతో మేలుకుని ఉంటారు కదా అని చెప్పారు. అంతకు మించి వాళ్ళు మరో ప్రశ్న వెయ్యలేదు. ఎందుకు అంటే బాబాతో నివసించడమే వారికి కావాల్సింది. అందువలన ఏమాత్రము తర్కాలు, వాదనలు చేసేవారు కాదు. బాబా చెప్పినది చెయ్యడమే వాళ్ళ వంతు. బాబా ప్రేమ, కృప వారిని ఎలాంటి ఆదేశాలిచ్చినా వాటిని అమలు చేసేలా బాబా కృప రక్షిస్తూ ఉండేది. వారికి సాయపడేది. బాబా బయట అంటే విదేశాల పర్యటనలో ఉన్న సమయంలో వారు బాబా లేని లోటును తీవ్రంగా అనుభూతి పొందేవారు. 1934వ సంవత్సరం నవంబర్లో బాబా అమెరికా వెళ్లే ముందు స్త్రీలను పిలిచారు. ఇంతకుముందు మనం నిన్నటి రోజున చదువుకున్నాం. బాబా విదేశాలకు వెళ్ళినప్పుడల్లా మెహరా, ఖుర్షిద్, నాజా వీళ్ళందరూ కొన్ని కొత్త కొత్త వస్తువులు తయారు చేసేవారు. బాబా మెడలో వేసుకునే దండలు, గులాబీ పూలు, మల్లె మొగ్గల్లాగా తయారు చేసేవారు. బాబా కోసం పట్టు సాద్రాలు తయారు చేసేవారు, కిరీటాలు తయారు చేసేవారు. ఇలా బాబా పర్యటనలో ఉన్నప్పుడు బాబాను గుర్తు తెచ్చుకునే విధంగా, అంటే బాబా ఎప్పుడు వారి స్మరణలో ఉండే విధంగా బాబా కోసం వివిధ రకాలైన వస్తువులు తయారు చేసేవారు. కాబట్టి ఈసారి బాబా విదేశాలకు వెళ్లే ముందు స్త్రీలందరినీ పిలిచారు. తన ఫోటోలు 12 ఫోటోలను తీసుకుని ఒక పెద్ద ఫ్రేమ్‌లో అతికించండి అని ఆ పని అప్పచెప్పారు. అంటే బహుశా బాబా లేని సమయంలో బాబా కోసం ఏదైనా ప్రత్యేకంగా చెయ్యాలి అనుకుని వీళ్ళు కూడా అనుకునే ఉంటారు. కాబట్టి బాబా ఈ పని అప్పచెప్పారు. నాసా ఒక పెద్ద ఫ్రేమ్‌ని తయారు చేసింది. మీరు ఈ ఫ్రేమ్ గురించి, ఈ విషయం గురించి మనం గత శుక్రవారం గత శుక్రవారమో, అంతకుముందు శుక్రవారమో రఘుపతిరావు గారు ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అక్కడ గోడ మీద ఒక ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. అందులో బాబా ఫోటోలు 12 అతికించబడి ఉంటాయి. అదే ఈ ఫ్రేమ్. నాసా ఆ పెద్ద ఫ్రేమ్‌ని తయారు చేసి పట్టుకొచ్చింది. బజార్ నుండి దాని మీద అంటించడానికి గాజు పలకను తెచ్చుకునేందుకు అనుమతి దొరికింది వీళ్ళకి. కాబట్టి దాన్ని కూడా తెప్పించుకున్నారు. అప్పుడు బాబా 12 ఫోటోలను ఓవెల్ అంటే కోడిగుడ్డు ఆకారంలో కట్ చేసి ఆ ఫ్రేమ్‌లో అమర్చారు. ఆ ఫోటోలు చుట్టూ క్రేప్ పేపర్‌తో పువ్వులు చేసి అలంకరించారు. మెహ్రా లిల్లీ పూలను తయారు చేసిందట. మణి గులాబీ పూలను, ఖుర్షిద్ గులాబీ రంగున్నటువంటి పూలను తయారు చేశారు. వాళ్ళందరూ కూడా తీరిక సమయంలో కింద కూర్చుని, నేల మీద కూర్చుని ఆ ఫ్రేమ్ వర్క్ చేశారు. వారితో బాబా ఉండని ఆ రోజుల్లో వారందరూ బాబాను గుర్తు తెచ్చుకునేలాగా ఇలాంటి పనులు చేస్తూ ఉండేవారు. ఆయన తిరిగి వచ్చాక వారు చేసిన వస్తువులు ఆయనకు చూపించి, ఆయన ఆనందంలో వాళ్ళు కూడా పాలు పంచుకునేవారు. మెహ్రాబాద్ కొండ మీద వంటగది ప్రక్కనే ఒక చిన్న గది ఉందట. అందులో టేబుల్ టెన్నిస్ ఆడే టేబుల్‌ని అమర్చారు. దాన్ని పింగ్ పాంగ్ అని కూడా అంటారు. ఆ గది మొత్తం ఆ టేబులే ఆ గదంతా ఆక్రమించింది. ఊరికే నిలబడి ఆడడానికి మాత్రమే అక్కడ వీలుంది. బాబా స్త్రీలందరినీ కూడా ప్రతిరోజు 2 గంటల సమయం పింగ్ పాంగ్ టేబుల్ టెన్నిస్ ఆడాలని ఆదేశించారు.
ఆట ఆడిన తర్వాత అక్కడే ఉన్న ఒక చిన్న కాలువలో వాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉండేవారు. కొంతసేపు అయ్యాక ఖుర్షద్ మెహ్రా బాబాని అడిగారు, బాబా మేము ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మాత్రమే ఆడొచ్చా? ఎందుకు అంటే ఒకేసారి 2 గంటలు ఆడడం అలసట కలిగిస్తోంది అని బాబాని పర్మిషన్ అడిగారు. ఒకరోజు బాబా వారి కొరకు బ్యాడ్మింటన్ ర్యాకెట్స్, షటిల్ కాక్స్ కూడా తీసుకొచ్చారు. ఆయనే వాళ్ళ కొరకు బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేశారు, లైన్లు గీశారు, అలా దాన్ని తయారు చేశారు, నెట్ కూడా కట్టారట. ఈ ఈస్ట్ రూమ్ ఏదైతే ఉందో, అంటే మనం మ్యూజియం ఉంది కదా, దానికి అటువైపు ఉన్నటువంటి గది, అటువైపు తెరుచుకుని ఉండేది. ఆ గదికి దగ్గరలో ఉన్నటువంటి స్థలంలో ఈ టెన్నిస్ కోర్ట్ని ఏర్పాటు చేశారు బాబా. అప్పటికింకా రేకుల షెడ్డు నిర్మించబడలేదు. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ముగించాక బాబా స్త్రీలందరితో ఈ బ్యాడ్మింటన్ ఆడేవారట. 1 గంట ఆడిన తర్వాత బాబా వెళ్ళిపోయేవారు. స్త్రీలందరూ వాళ్ళ పనుల్లో నిమగ్నమయ్యేవారు. నాజా గురించి మనకందరికీ తెలుసు. నాజా బాబా యొక్క పినతల్లి కూతురు, పెండు సోదరి. ఆమె చాలా సంవత్సరాలు వంట చేసింది బాబా కోసము, అక్కడ ఉండేటటువంటి మండలి వారి కోసము, అలాగే అక్కడుండే ప్రేమాశ్రమము, హజరత్ బాబా జాన్ స్కూలు, వీళ్ళందరి కోసము, అక్కడుండి నివసించేటటువంటి వాళ్ళందరి కోసము నాజా వంట చేస్తూ ఉండేది. బాబా కూడా చేసేది. కానీ మెహ్రాబాద్ కొండ మీద ఉన్న రోజుల్లో తరచూ నాజాకి జలుబు చేస్తూ ఉండేది. ముక్కు కారడము, లారింజైటిస్, ఇలా అనేక రకాలుగా బాధలు పడుతూ ఉండేది. పాత్రి హోమియోపతి మందును పంపించేవాడు. బయటి నుండి వచ్చే డాక్టర్లు ఎవరు ఉండేవారు కాదు అక్కడ. అలా నాజా ఆరోగ్యం బాగోలేనప్పుడు ఖుర్షద్ కట్టెల పొయ్యి మీద వంట చేసేది. మెహ్రా మసాలా నూరి అందించేది, సాయం చేసేది, కానీ పొయ్యి మీద వంట చేసేది కాదు. సాధారణంగా బాబా తినే వస్తువులు మన అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తోంది ఇక్కడ. ఖుర్షద్ కిచిడి, అలాగే ఆకుకూర తినేవారు, లేదా పప్పు అన్నం తినేవారు. మెహ్రా బాబాకు ఇష్టమైనటువంటి వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి వేసి చట్నీ చేసేది. బాబా కొద్దిగా తినేవారు, కానీ బాబాకు కావాల్సింది అంటే చాలా కారంగా ఉండే చట్నీ ఇష్టపడేవారు. బాబా కొరకు చేసిన పచ్చడిని అలాగే జాగ్రత్తగా మూత పెట్టి ఉంచేవారట. ఎందుకు అంటే ఒక్కోసారి బాబా కొంచెం సేపు అయ్యాక తిరిగి వచ్చి నాకు ఆ పచ్చడి పెట్టమనేవారు. అందువలన దాన్ని జాగ్రత్తగా మూత వేసి ఉంచేవారు. మర్నాడు దానిని ఎవరో ఒకరు తిని పూర్తి చేసేవారు. అంటే నాజా కానీ ఖుర్షద్ కానీ తినేవారట. మెహ్రా, ఖుర్షద్ బాబా వచ్చే ముందు తరచుగా వీళ్ళందరూ కూడా బాబా అంటే 11 గంటలకి ఉదయం భోజనానికి వచ్చేవారు. ఆ సమయానికి ముందే వీళ్ళందరూ కూడా అన్ని పనులు చేసుకుని చాలా సిద్ధంగా ఉండేవారు. అంతేకాకుండా బాబా ఎంతసేపు ఉన్నా ఇబ్బంది లేకుండా వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ఈజీగా లభ్యమైనటువంటి వస్తువుల్ని కొన్ని తినేవారు. అంటే పచ్చి టమాటాలు, అలాగే ఉడికించినటువంటి బంగాళాదుంపలు, ఇవన్నీ కూడా వాళ్ళు బాబా వచ్చే ముందు వంటగదిలోనే కూర్చుని వాళ్ళు తినేవారు. అలా వారు బాబా వచ్చేసరికి సిద్ధంగా ఉండేవారు. బాబా తినే భోజనంతో కాకుండా వాళ్ళు వాళ్ళ భోజనాన్ని వేరేగా పెట్టుకునేవారు. నెయ్యి ఉన్న నెయ్యంతా కూడా బాబా కోసమే ఉంచేవారు. వారు సాధారణమైనటువంటి పప్పు, అన్నం మాత్రమే స్త్రీలందరూ కూడా తినేవారు. అందులో పొడి చట్నీ వేసుకునేవారట. అంటే కారం పొడి అని అనొచ్చు. అంటే శనగలు, ఎండు కొబ్బరి, మిర్చి, వీటితో చేసినటువంటి పొడి చట్నీని వాడుకునేవారు. మెహ్రాబాద్లో తొలి రోజుల్లో మండలి వారు ఆ రోజుల్లో చపాతీలు, భక్రీ ఇలాంటివేవి తినేవారు కాదు. అలాగే ఏదైనా
ప్రత్యేకంగా చేసిన పిండి వంటలు కూడా వాళ్ళకేమీ ఉండేవి కావు. ఉదయం పప్పు అన్నము, సాయంత్రం కొన్ని రోజులు చపాతీలు చేసుకునేవారు. లేదా మళ్ళీ కూర, అన్నం తప్ప వాళ్ళు ఏమీ తినేవారు కాదు. ఆ రోజుల్లో పిండి వంటలు కానీ, పళ్ళు కానీ వాళ్ళకి అందుబాటులో ఉండేవి కావు. బాబాకు ఎవరైనా పంపిస్తే, బాబా తినమంటే అంటే బాబా స్వయంగా ఇస్తే తినేవారు కానీ, లేదా వాటిని అలాగే ఉంచేవారు. బాబా ఉపవాసం ఉన్న రోజుల్లో మెహ్రా ఆయన కోసం పళ్ళను జ్యూస్ చేసి ఇచ్చేది. సాధారణంగా బాబా భోజనానికి 11 గంటలకల్లా వచ్చేవారని మనం తెలుసుకున్నాం. తొందరగా వచ్చినప్పుడు అంటే 11 గంటల కన్నా ముందే వచ్చినప్పుడు స్త్రీలు బాబా కాళ్ళను ఒత్తుతూ ఉండేవారు. బాబా చేతులు కడుక్కునేందుకు ఖుర్షద్ నీరు అందించేది. ఆ తర్వాత చేతులు తుడుచుకునేందుకు కూడా ఖుర్షద్దే టవల్ అందించేది. మెహ్రా బాబా కొరకు భోజనం సిద్ధం చేసి తెచ్చేది. మణి ఇంకా అందరికంటా చిన్నపిల్ల మణి తరచూ వంటగదిలో తిరుగుతూ అంటే చుట్టూ తిరుగుతూ చిన్నపిల్లలు ఏ విధంగా ఆడుతూ ఉంటారో ఆ విధంగా మునివేళ్ల మీద నడుస్తూ తిరుగుతూ ఉండేది. బాబా ఏకైక సోదరి అయినటువంటి మణి మీద బాబా అత్యంత ప్రేమను వ్యక్తం చేసేవారు, కురిపించేవారు. మణి కూడా బాబాను అధికాధికంగా ప్రేమించేది. ఒకసారి ఖుర్షద్ బాబాని అంటే ఖుర్షద్ అడుగుతుంది బాబాతో. ఏమని అంటే, బాబా నువ్వు ఎవరిని అధికంగా ప్రేమిస్తున్నావు అని. బాబా అంటారు, మొదట మెహ్రా, తర్వాత ఖుర్షద్, ఆ తర్వాత నాజా, ఆ తర్వాత మణి అన్నారు. మణి నిరసన తెలియజేస్తూ, బాబా నేను నీ చెల్లెల్ని అని గొడవ పెట్టేది. అలా మణిని ఆట పట్టిస్తూ ఉండేవారు బాబా. ఒకసారి నాజా అనారోగ్యంతో పడుకుంది. ఖుర్షద్ ఏమి వండాలో అర్థం కాలేదు. ఏం వండాలా అని తెగ ఆలోచించింది. అక్కడ గుమ్మిడికాయ ఉంది. అదంటే ఖుర్షద్కి చాలా ఇష్టం. దాన్నే బాబా కొరకు కూడా వండేద్దాము అని నిర్ణయించుకుంది. ఆమె గుమ్మిడికాయను అంటే తన భావాలు చెప్తోంది. గుమ్మిడికాయను సన్నగా ముక్కలు చేసి వేయించి చట్నీతో వడ్డిస్తే అది చేపల కూరలా ఉంటుందట. అలా అనుకుందామె. ఒకసారి బాబా ఆమెకు చెప్తారు, ఏదైనా చేత కాకపోతే నాజాను అడుగు అని. కానీ గుమ్మిడికాయ వండడం ఖుర్షద్కి వచ్చు, నాకు వచ్చు కదా, ఇంకెందుకు మళ్ళీ నాజాను అడగడము అని అనుకుంది. మరి బాబా అడగమన్నారు కాబట్టి ఊరికే నాజాను అడుగుతుంది. తర్వాత తనకు తెలిసిన రీతిలో ఖుర్షద్ ఆ రోజు గుమ్మిడికాయతో కూర చేసింది. బాబా రుచి చూశారు. రుచి చూసి ఏమిటిది అని అడిగారు. ఖుర్షద్ అంటుంది, బాబా గుమ్మిడికాయతో చేశాను అని. బాబా అడుగుతారు, ఇలా వండమని నాజా చెప్పిందా అని అడిగారు. అవును బాబా అంది. బాబా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అడిగిన ప్రశ్నే బాబా పదే పదే అడగడం బాబాకు అలవాటు. అలా మళ్ళీ మళ్ళీ నాజా ఈ వంట చేయమని చెప్పిందా, నాజా ఇలాగే చేయమని చెప్పిందా, ఇలా అడగడం ప్రారంభించారు. నాజా అనడానికి బాబా కప్ప ఎలా గెంతుతుందో అది అనుకరించి చూపించారట. అంటే కప్ప గెంతు బాబా సైగ చేసి చూపించినప్పుడు అది నాజా అని అర్థం చేసుకోవాలి. ఎందుకో మరి ఆ సమయంలో అన్నీ తెలిసి ఖుర్షద్ తొలి రోజుల నుండి ఉండేది, బాబా సంజ్ఞలకు కూడా ఆమెకు అర్థం తెలుసు. కానీ ఆ సమయంలో ఎందుకో మరి ఆమె కప్పగెంతులు బాబా సూచన చేసినప్పుడు నాజా అని గుర్తుకి రాలేదు. ఆమె కప్ప అని అనుకుంది. అందుకని భయంతో, లేదు బాబా నేను కప్పని మాత్రం వండలేదు సుమా అని చెప్పింది. బాబా తిరిగి ఏమిటంటున్నావు నువ్వు నీకేమన్నా మతిపోతోందా, ఇలా మాట్లాడుతున్నావేమిటి, నేను అడిగేదేమిటి, నువ్వు చెప్పేదేమిటి అని బాబా మళ్ళీ ప్రశ్నించారు. ఖుర్షద్ మళ్ళీ లేదు బాబా నేను కప్పను వండలేదు, నిజమే నేను వండలేదు అని అనసాగింది. బాబా నాజా గురించి పోనీ బాబా అయినా మారుస్తున్నారా నాజా గురించి? లేదు. బాబా పదే పదే ఆ కప్ప గెంతుళ్ళు కప్ప ఎలా గెంతుతుందో ఆ సైగతోటి చూపిస్తున్నారు. ఖుర్షద్ కప్ప గురించే మాట్లాడుతోంది.
బాబా కప్పగింతుల్ని చూపిస్తూ ఉన్నారు. బాబాకి విసుగు, చిరాకు వచ్చేస్తోంది. ఆ సమయంలో మెహ్రా ఇదంతా చూసి